ప్రేమగల మా నాయన యేసుక్రీస్తు ప్రభువా, మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేయడానికి మునుపు మరొకసారి మీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడమని, మమ్మల్ని సంధించమని, మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికే, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికే, మీ వాక్యానికి లోబడి అన్వయించుకోవడానికే మీ దయ మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మనము ఇదివరకే కొంత మనం స్టడీ చేయడం జరిగింది. ఏం చేసామంటే 7 భాగాలుగా చేశాం. గ్లోరీ టు గ్లోరీ. దేవుడు మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చి మరలా ఆయన పరలోకానికి ఆరోహణం దాదాపు 2000 సంవత్సరాల క్రితము 33.5 years అప్రాక్సిమేట్లీ ఆయన భూమి మీద పరిచర్య చేసినట్టుగా, లేక భూమి మీద ఆయన ఒక మానవుడిగా గడిపినట్టుగా మనం చూస్తాం. జీసస్ ఎర్లీ లైఫ్, లేక జీసస్ లైఫ్ అప్ టు బ్యాప్టిజం, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటున్న వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనం పోయినసారి కొంతవరకు చూసాం. ఆ తర్వాత ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ, యోదయలో ప్రారంభ దినాల్లో చేసిన పరిచర్య, అక్కడ నుండి గలిలయకి వెళ్ళి ఆయన చేసిన పరిచర్య, గలిలయ పరిసర ప్రాంతాల్లో ఆయన చేసిన పరిచర్య, అక్కడ నుండి యూదయకు వచ్చేటప్పుడు ఆయన చేసినటువంటి దారిలో ఏమేం జరిగిందో, ఆ తర్వాత యూదయలో జరిగిన పరిచర్య, ఆ యూదయకు తూర్పున ఈస్ట్ లో ఉన్నటువంటి పిరయ అక్కడ జరిగిన పరిచర్య, చివరి 1 week 7 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు దాన్ని 5 భాగాలుగా కూడా చెప్పొచ్చు, కొంతమంది దాన్ని 4 భాగాలు కూడా చెప్తారు. పర్వాలేదు, ఏది ఏమైనా మనము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయనతో పాటు ప్రయాణం చేస్తే మనం ఏమేమి గ్రహించగలమని 4 సువార్తల్లో ఒక క్రొనాలజికల్ సెన్స్ లో మనం చూడగలము. ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుందో అని చెప్పడం కష్టం. ఎందుకంటే నేను గమనించి చూశాను, ఒక్కొక్క పండితులు వాళ్ళు వివరించేటప్పుడు ఒక్కొక్క విధానంలో వాళ్ళు చెప్తూ వచ్చారు. నేను ఏదైతే గ్రహించానో, నేను ఏదైతే అర్థం చేసుకున్నానో దాన్ని మీ ముందు పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఏమేమి స్టడీ చేశాము అని. మహిమలో యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఎలా ఉంది అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. అక్కడి నుండి ఆయన బెత్లెహేముకు మానవుడుగా, ఒక బేబీగా, ఒక పసిబిడ్డగా జన్మించినట్టుగా సామాన్యమైనటువంటి విధానంలో జన్మించడం జరిగింది. కానీ అయితే స్త్రీ సంతానంగా జన్మించాడు, కానీ పురుష సంతానంగా జన్మించలేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పుట్టుకలో అసమానమైన వాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకులాగా తల్లిదండ్రుల కలయిక వల్ల జన్మించిన వాడు కాడు. దేవుడే ప్రారంభము ముగింపు లేనివాడు, ఆత్మస్వరూపైన వాడు మానవ అవతారంలో వచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి, ఆ సందర్భంలో అది ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి, టైం ఎలా క్యాలిక్యులేట్ చేశారు, రోమన్ క్యాలెండర్ నుండి క్రిస్టియన్ క్యాలెండర్ కి కన్వర్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, దాని గురించి మనం కొంత చూడడం జరిగింది. దాన్ని బట్టి గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా బహుశా 6 BC to 4 BC ఆ కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టిండొచ్చు అని చెప్పేసి బైబిల్ పండితులు చెప్తుంటారు. యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భంలో ఆరాధనతో ప్రారంభమైనట్టుగా మనకు కనపడుతుంది. వర్షిప్ తో ప్రారంభమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం ఆ వివరాలు మనం చూస్తాం. గొల్లెలకు దేవుని దూత సందేశము తెలియపరచడం, వాళ్ళు వెళ్ళి ఆ సందేశానికి అనుగుణంగా కనుగొనటం, వాళ్ళు దేవుని ఆరాధించడం, దేవుని మహింపరచడం అనే వివరాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 8వ దినాన ఆయనకు సున్నతి చేయబడడం జరిగింది. 40వ దినాన 40th డే డెడికేషన్ చేయటానికి యెరూషలేముకు రావడం జరిగింది. బెత్లెహేము నుండి యెరూషలేముకు 6 మైళ్ళు అని చెప్పొచ్చు. ఆ వివరాలు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నాయి, ఎక్కడ లేవు. ఆ తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు దేవుని ఆరాధించిన సందర్భాన్ని మనం చూస్తాం. అప్పటికి వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు ఇంట్లోకి రావడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళు బెత్లెహేంలోనే ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత హేరోదు బాలుడైన యేసుక్రీస్తును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు యోసేపు కలలో చెప్పిన కారణం చేత వాళ్ళు ఐగుప్తుకు పారిపోవడం జరిగింది.
అది మత్తయి సువార్త 2వ అధ్యాయం కానీ మిగిలిన చోట్ల లేదు. హేరోదు చనిపోయిన తర్వాత మరలా మీరు వెనక్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మరలా దేవుడు వారికి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 120 మైల్స్ వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు నజరేతుకు రావటం అనేది చూస్తాం. ఆ తర్వాత 12 ఇయర్స్ ఏజ్‌లో యేసుక్రీస్తు వారికి వయసు 12 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళు మరలా యెరూషలేముకు రావటం. అక్కడ యేసుక్రీస్తు వారు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెప్పిన మాటని గురించి కొంచెం బాగా స్టడీ చేశాం. ఆ తర్వాత 30th ఇయర్‌లో యోర్దాను నది దగ్గర బాప్తిస్మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకున్న సందర్భాన్ని గురించి కూడా మనం పోయినసారి చూసాం. అక్కడ దాకా మనం నేర్చుకున్నాం. ఇవాళ ఇంకా కొంచెం మనం ముందుకు చూడాలి. ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు వారు పరిచర్య స్టార్ట్ చేయక మునుపు ఆయన శోధించబడవలసిన అవసరత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆ భాగాన్ని మనం కొంత మటుకు స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఈ విషయాన్ని మత్తయి రాస్తాడు, లూకా రాస్తాడు. మార్కులో ఆ వివరాలు మనకు కనపడవు. మత్తయి రాసినటువంటి అకౌంట్‌కి, లూకా రాసిన అకౌంట్‌కి ఒక చిన్న తేడా ఉంది. అంటే 1, 2, 3 అనగా మనకు 3 శోధనలు మనం చూస్తాం. దాన్ని కొంచెం ఆర్డర్ మార్చినట్టుగా లూకా సువార్తలో మనం చూస్తాం. ఏది అయినా బట్ అల్టిమేట్‌లీ ద సేమ్ ట్రూత్. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎందుకు శోధించబడాలి? బాప్తిస్మ ఇచ్చే సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం కదా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద 30 సంవత్సరాలు జీవించిన జీవన విధానం ఎలా ఉందంటే తండ్రి అయిన దేవుడికి ప్రీతికరంగా ఉంది, యాక్సెప్టబుల్ గా ఉంది. హి ఈస్ మై బిలవడ్ సన్. నేను ప్రేమించే నా ప్రియమైన కుమారుడు అని యేసుక్రీస్తుని గురించి చెప్పడం జరిగింది. అంటే అర్థమైందంటే ద 30 ఇయర్స్ లైఫ్ వాస్ యాక్సెప్టబుల్ టు గాడ్. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఒక మిషన్ తో వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీద మిషన్, ఏ మిషన్ అది? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఆయన అది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టడానికే వచ్చినాడు అనే విషయం మనకు కదా. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలా, పరిచారం చేయడానికి వచ్చాడు. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. మరణ భయం చేత ప్రజలు కొట్టుమిట్టాడుతుండగా మరణ భయం నుంచి వారిని విడిపించడానికై ఆయన సాతాను క్రియలను లయపరచడానికై ఆయన మానవుడుగా ఈ లోకానికి జన్మించాడనే దేవునికి వాక్యం మనకు చెప్తుంది. పాపములు తీసివేయడానికి వచ్చాడని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఈ వివరాలని మనం మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల వల్లే తను తాను అర్పించబడాలంటే ఆయన లైఫ్ యాక్సెప్టబుల్ గా ఉండాలి. దేవుడు ఎటువంటి బలిని అంగీకరిస్తాడు? అది పరిశుద్ధమైన బలి ఉండాలి. బలి అది పరిశుద్ధంగా ఉండాలి. అదే మాట రోమపత్రిక 12వ అధ్యాయం అంటాడు. పరిశుద్ధమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది, సజీవ యాగంగా ఉండేదే ఆయన అంగీకరిస్తాడు. అది పరిశుద్ధమైనదే ఉండాలి, అది సజీవమైనదే ఉండాలి, అది అనుకూలమైనదే ఉండాలి. లేకుంటే అది యాక్సెప్టబుల్ కాదు. 30 ఇయర్స్ ప్రైవేట్ లైఫ్ ఏమేం జరిగిందో బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకున్నా అంటే అది మీకు అక్కర్లేదులే, ఒక్క స్టేట్మెంట్ సరిపోతుందిలే అని చెప్పినట్టుగా మనకు బాగా అర్థమవుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మరల ఎందుకు శోధించబడాలి? ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఎవరిని శోధించడు. గాడ్ విల్ నాట్ టెంప్ట్ ఎనీవన్. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. ఏమిటంటే 2 పదాలు బైబిల్లో రాయబడ్డాయి. శోధించుట, పరీక్షించుట. కానీ కొన్నిసార్లు పరీక్షించే సందర్భంలో కూడా శోధించుట అనే మాటనే తర్జుమా చేయబడింది. కానీ యాక్చువల్‌గా అయితే మనం కేర్‌ఫుల్‌గా స్టడీ చేస్తే శోధించుట అంటే మీనింగ్ వేరే వస్తుంది. పరీక్షించుట, టెస్టింగ్, టెంప్టింగ్ ఈ 2 మాటలు వేరే వేరేగా ఉంటుంది.
దేవుడు ఎవరిని శోధించడు. ఎందుకు అంటే శోధించుట అంటే అర్థమైందంటే పాపము చేయటానికై, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికై ప్రేరేపించేదాన్ని, ఆకర్షించేదాన్ని శోధించటం అంటారు. కానీ బైబిల్‌లో రాయబడింది. దేవుడు శోధించాను, నేను నిన్ను శోధించానని. ఇది ఆ ట్రాన్స్‌లేషన్‌లో మనకు పర్యాయ పదాలు ట్రాన్స్‌లేట్ చేసే వాళ్ళకి దొరకలేదో ఏమో మరి. వాళ్ళు అలా చేశారు. యాక్చువల్‌గా అయితే దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. సాతాను ఎందుకు శోధిస్తాడు? మనం పాపం చేయటానికి. దేవునికి వ్యతిరేకమైన దిశలో దేవునికి తిరుగుబాటు చేయటానికే సాతాను ఎప్పుడు చేస్తాడో అది ఆదికాండం 3 అధ్యాయం మొదలైంది. అది ఈనాటికి కొనసాగుతుంది. సాతాను ఎప్పుడు శోధిస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు శోధించడు. అది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. దేవుడు శోధించడు. ఎవరైనా శోధించబడితే దేవుడు నన్ను శోధించాడు అనటానికి వీల్లేదు. బికాస్ గాడ్ ఈస్ హోలీ గాడ్. పవిత్రమైన దేవుడు తనకు విరోధంగా తాను ఏమీ చేయడు. కానీ బైబిల్‌లో చదివేటప్పుడు కొన్నిసార్లు శోధించాడు అనే పదం కనపడినా కూడా దాని మీనింగ్ మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే పరీక్షించాడు. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు, సాతాను ఎప్పుడు శోధిస్తాడు. ఇది మీరు బాగా పదిలంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఈ విషయాన్ని చెప్పినప్పుడు సర్వసాధారణంగా నేను ఇలా చెప్తాను. ఏం చెప్తానంటే టీచర్లు వారి స్టూడెంట్స్‌కి పరీక్షలు పెడతారు. ఎందుకు పిల్లలకి పరీక్ష పెడతారంటే నెక్స్ట్ ప్రమోషన్ వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వకూడదా? అని స్టూడెంట్ ప్రూవ్ చేసుకోవాలి. టీచర్‌కేమో ప్రమోషన్ ఇవ్వాలనే ఉంటుంది. ఏ టీచర్ కూడా వాళ్ళ స్టూడెంట్లు ఫెయిల్ అవ్వాలి, అదే స్టేజ్‌లో ఉండాలని కోరుకోరు. కానీ స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలా? వద్దా? అనేది స్టూడెంట్ డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తారు? ముందు టీచరు స్టూడెంట్స్‌కి పాఠాలు నేర్పిస్తారు. పాఠాలు నేర్పించిన తర్వాత ఏ సిలబస్ అయితే ఉందో, ఏ పాఠాలైతే నేర్పించారో, ఆ పాఠాల్లోనే వాళ్ళకి కొన్ని పరీక్షలాగా పెట్టి, ఈ పరీక్షకు మీరు జవాబు చెప్పండి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి అని వాళ్ళు పెడతారు. ఆ ప్రశ్నకు కరెక్ట్‌గా జవాబు చెప్తే వాళ్ళకి నేర్పించింది బాగా అర్థమైందని చెప్పి, కాబట్టి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి అర్హత ఉందని చెప్పేసి ప్రమోషన్ ఇస్తారు. దేవుడు కూడా మనకు టీచర్ లాగానే ఎగ్జామ్ పెడతాడు. అయితే ఒక్కటే తేడా ఏంటిదంటే, దేవుడు పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతాడు. ఈ భూమి మీద మనము ఉపాధ్యాయులు గాని, టీచర్స్ గాని వాళ్ళు పాఠాలు నేర్పించాక పరీక్ష పెడతారు. అది తేడా. దేవుడు పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో మనం ముందుకు సాగుతూ ఉండంగా పాఠాలు నేర్పిస్తాడు. ఆ పాఠాలు నేర్పించినప్పుడు పాఠాలు నేర్చుకొని మనం గనక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు పరీక్ష పెట్టాల్సొస్తుంది అంటే, మనం మామూలుగా చెప్తే మనం వినం గదా! దేవుడు కూడా టీచర్ లాగానే ముందుగానే పాఠాలు నేర్పుతాడు. కానీ మనం వినం. అది మన నీచ బుద్ధి, మన దౌర్భాగ్యమైనటువంటి పాప నైజము, ఈ పాప స్వభావము, ఈ శరీరము శరీర స్వభావం ఏం చేస్తుందంటే ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంది. దేవునికి లోబడదు. దేవునికి ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది. దట్ ఈస్ ఎ నార్మల్ నేచర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. రక్షించబడిన తర్వాత ఎంత పెద్ద ఆధ్యాత్మిక వీరులు, శూరులైనా దట్ ఈస్ అవర్ ఫాలెన్ నేచర్. అది మన పడిపోయిన పాత పాప పడిపోయిన ఆదాము స్వభావం. ఇది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఒకవేళ ఏదైనా మనం పాఠం నేర్చుకున్నాము, నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోషన్ వచ్చింది అంటే అర్థమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప చూపించాడు. ఆ పాఠాన్ని నేర్చుకొని ముందుకెళ్ళాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4 అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ 2 మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఆత్మ అని రాయబడినప్పుడు 4 అధ్యాయం మొదటి వచనం మత్తయి సువార్తలో ఫాంట్ సైజు పెంచారు, బోల్డ్ చేశారు. అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఎక్కడెక్కడైనా బైబిల్‌లో ఆత్మ అని రాయబడిన తర్వాత ఫాంట్ సైజ్ పెద్దగా చేసి బోల్డ్ చేస్తే పరిశుద్ధాత్మ అని మనం గ్రహించాలి. సో, శోధించబడ్డానికి అరణ్యానికి కొనిపోయింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకిలా చేశాడు? ఎందుకిలా చేశాడు? ఈ వాక్యాన్ని స్టడీ చేస్తుంటే నాకేం అర్థమైందంటే 2 విషయాలు నాకు అర్థమైంది. యేసుక్రీస్తు వారు తను తాను శిలువ మీద ఒక బలి అర్పణగా అర్పించబడటానికి ఆయన పరీక్షించబడాలి. ఆయన 30 ఇయర్స్ ప్రైవేట్‌గా తన్ను తాను ఆయన సిద్ధపరుచుకుంటూ వచ్చాడు. దాని గురించినటువంటి కొంచెం శాంపుల్ 12థ్ ఇయర్‌లో ఏం జరిగిందో మనకు లూకాసు వార్త 2 అధ్యాయాలు మనం పోయినసారి దాన్ని స్టడీ చేశాం. అక్కడ కూడా చాలా చక్కగా ప్రూవ్ చేసుకున్నాడు.
కానీ పరిచర్య చేయడానికి మునుపు ఇది కూడా చాలా అవసరం. ఎందుకని అవసరము? ఈ భూమి మీద మనుషులమైన మనకందరికీ ఒక మోడల్‌గా ఉండటానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన జీవిత చరిత్ర అలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన మానవుడిగా పుట్టినప్పుడు ఆయన 100% దేవుడు. అదే సమయంలో 100% మానవుడు. ఆయన 100% దేవుడైనప్పుడు ఆయన జీవించిన జీవన విధానం అంతా కూడా ఎలా బతికాడంటే, ఆయన కేవలం ఒక సామాన్యమైన మానవుడు లాగానే బ్రతికాడు. కానీ దేవుడు కూడా కదా! అయితే దేవుడుగా ఉండే ఆ ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో, ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని అట్లా పక్కకు పెట్టాడు. హి ఈస్ గాడ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే గాడ్ ఈస్ ఆల్వేస్ గాడ్. గాడ్ కెనాట్ అండు హిమ్సెల్ఫ్ యాస్ గాడ్. దేవుడెప్పుడు దేవుడుగానే ఉంటాడు. అయితే దేవుడికి కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. దేవుడికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. దేవుడికి మానవాతీతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే అనేకమైనటువంటి అట్రిబ్యూట్స్ మనకు తెలుసు. హి ఈస్ ఆల్మైటీ గాడ్. అది దేవుడికి ఉండే లక్షణం. హి ఈస్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. అది దేవునికి ఉండే లక్షణం. హి ఈస్ ఆమ్నిసియంట్ గాడ్. సర్వజ్ఞానము, హి ఈస్ ఆల్ విజ్డమ్ గాడ్, ఆల్ వైస్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్. ఇటువంటివి దేవుడికి ఉండే అట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయి. అయితే వాటిని వినియోగించకుండా అవన్నీ ఇలా పక్కకు పెట్టేసి ఆయన కేవలం ఒక సామాన్యమైన మానవుడిగా జీవించాడు. దాన్నే రిక్తుడుగా చేసుకోలను అనే పదానికి కెనోసిస్ అనే పదానికి బైబిల్ పండితులు ఆ వివరణ ఇస్తారు. అంటే ఆయన కేవలం ఒక మానవుడుగానే సామాన్యమైన మానవుడిగా జీవించాడు. అందుకని నార్మల్‌గా జీవించాడు. ఎక్కడ కూడా అబ్నార్మాలిటీ అనేది లేదు. ఎక్కడ కూడా సమ్ ఏదో జిమిక్స్ చేసినట్టుగా గాని, ఏదో ఒక సూపర్ న్యాచురల్ వేలో జీవించినట్టుగా ఎక్కడా లేదు. జన్మ అలాగే ఉంది. సామాన్యమైన మానవుడు ఎలా జన్మిస్తారో అలా జన్మిస్తారు. ఒకే వ్యత్యాసం ఏమిటంటే ఆయన స్త్రీ జన్మగా, ఆయన స్త్రీకి పుట్టిన మానవుడిగా జన్మించాడు. అంతేగాని పురుషుడికి పుట్టిన మానవుడిగా కాదు. ఆయన తండ్రి లేనివాడు. అయితే యోసేఫ్ తండ్రి కదా! హి ఈస్ ఎ స్టెప్ ఫాదర్. హి ఈస్ ఎ స్టెప్ ఫాదర్. కానీ ఆ తర్వాత ఆయన జీవించిన జీవితం అదంతా మనకులాగానే సామాన్యమైన మానవుడిలాగా జీవించాడు. ఎందుకలా జీవించాడు అనేది గనక పరిశీలిస్తే నాకేమర్థమైందంటే, మనం ఎవ్వరం కూడా నువ్వు దేవుడు కాబట్టి నువ్వు అలా జీవించావు. మరి నాకెట్లా సాధ్యమవుతుంది? నా వల్ల కాదు గదా! అని అనటానికి వీలు లేకుండా మనకులాగానే కేవలము పేద కుటుంబంలో పుట్టాడు. ఎంత పేద కుటుంబంలో పుట్టాడంటే, మనకు పోయినసారి మనం చూసాం. డెడికేట్ చేయడానికి వాళ్ళు అర్పించవలసిన అర్పణలో గనక చూస్తే లేవికాండం మనం పరిశీలించాము. ఒక పేదవాళ్ళు అర్పించే అర్పణలు అర్పించారంటే వాళ్ళ దగ్గర డబ్బు కూడా లేదు. అంటే డబ్బు లేదంటే వాళ్ళు ఏం చేసి ఉండాలి? ఒక కార్పెంటర్ లాగా ఒక సామాన్యమైన కార్పెంటర్ ఏ పనులు చేశాడో ఆ పనులు చేశాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే తండ్రి ఎర్లీగా అంటే స్టెప్ ఫాదర్ యోసేపు ఎర్లీగా చనిపోయాడు కాబట్టి ఆ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు తనే తీసుకొని ఆయన కుటుంబాన్ని పోషించినట్టుగా మనం చూస్తాం. ఆ నేపథ్యంలో మనుషులమైన మనం ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తామో, ఎటువంటి బాధలు గుండా వెళ్తామో, ఎటువంటి సమస్యలు గుండా వెళ్తామో అవన్నీ వెళ్ళాడు. అయితే మనము జీవించినంత కంఫర్టబుల్ లైఫ్ యేసు ప్రభువు జీవించినట్టుగా మనకు అనిపించదు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము అబ్రహాము పుట్టిన వాళ్ళం. అంటే అర్థం ఏందంటే నీవు ఎవరు పుట్టావో మాకు తెలీదు. అంటే యేసుక్రీస్తు వారిని ఎంత ఎగతాళి చేశారో. మేము అబ్రహాము పుట్టాం. అబ్రహాము మాకు తండ్రి. నువ్వెవరో మాకు తెలుసు. నీ బ్యాక్‌గ్రౌండ్ మాకు తెలుసు. నువ్వెప్పుడు పుట్టావో మాకు తెలుసు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలా. యేసును మెస్సయ్యగా యాక్సెప్ట్ చేయలేదు. యేసును క్రీస్తుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఒక సామాన్యమైన మానవుడు ఎందుకు అలా జీవించాడంటే మనకు ఒక రోల్ మోడల్‌గా జీవించాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ గ్రంథకర్త అంటాడు, యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. ఆ మాట అన్నప్పుడల్లా నాకు ఒక దైవ సేవకుడు గుర్తుకొస్తాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు కర్నూల్‌లో యెరూషలేము మందిరంలో అద్భుతమైన సేవ చేశాడు. మంచి బోధకుడు. మంచి బోధకుడు. చాలా చక్కగా స్వీట్‌గా వాక్యం చెప్తాడు. ఆయన చెప్పిన మాట నాకిప్పుడు కొద్దిగా గుర్తుంది. ఆయన ఒకసారి ఇలా చెప్పాడు. ఎక్కడ చెప్పాడో నాకు వివరాలు జ్ఞాపకం లేదు గానీ, ఈ ఎగ్జాంపుల్ చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఒక ఇంటికెళ్ళాడట. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు పైన ఒక వాల్ టెక్స్ట్ పెట్టారట. వాల్ టెక్స్ట్ పెట్టినప్పుడు ఏం పెట్టారు? యేసు వైపు చూచుచు అని చెప్పి చిన్న ఇలా డాట్స్ పెట్టి అసంపూర్ణంగా వదిలేశారు. దాన్ని ఇంగ్లీష్ గ్రామర్‌లో చెప్పాలంటే క్లాజ్ అంటాం. క్లాజ్ వేరే, సెంటెన్స్ వేరే. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్
విచ్ మేక్ సెన్స్ ఆఫ్ మీనింగ్, సెన్స్ అండ్ మీనింగ్. కానీ క్లాజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఆర్ మీనింగ్. అది యేసు వైపు చూచూచుని డాట్స్ పెట్టారంటే అది అసంపూర్ణంగా ఉన్నట్టుంది కదా, అది సంపూర్ణంగా లేదే అని ఆలోచిస్తా ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడినాడు. ఏమని చెప్పాడంటే, ప్రతి దానికి యేసు వైపు చూడాలి. ప్రతి దానికి యేసుక్రీస్తు వారు మోడల్‌గా ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక మంచి మోడల్ పెట్టాడు. ఏమిటా మోడల్ అది? అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చూస్తామంటే, ఆయన మనకులాగా శోధించబడ్డాడు. ఆయన మనకులాగా శోధించబడ్డాడు. అయితే పాపము లేని వాడుగా ఆయన రుజువయ్యాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఏ పాపము ఎరగలేదు. హి న్యూ నో సిన్. అంటే ఆలోచనలో కూడా ఏ పాపము లేదు అని దాని తాత్పర్యం. ఈ శోధించబడ్డాడు అనే మాట గుర్తు చేసుకున్నప్పుడు మనకు యోబు కూడా గుర్తుకొస్తాడు. ఎందుకు యోబు కూడా గుర్తుకొస్తాడు? యోబుకి ఏం తెలీదు పాపం. అది దేవునికి సాతానుకు మధ్యలో ఒక డిస్కషన్ అయినట్టుగా కనపడుతుంది. అది ఒక సవాలుగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ విషయం యోబుకు తెలీదు. యోబుకు కానీ, ఆ యోబు ముగ్గురు స్నేహితులకు గాని తెలీదు. ఆ హోల్ ఎపిసోడ్‌లో వాళ్ళకేం అర్థం కాదు. అది తర్వాత రాయబడింది గనుక మనకు అర్థమైంది. ఇక్కడ కూడా అలాగే ఎలా ఉంటుందంటే, అపవాది చేత శోధించబడాలి. కానీ తీసుకెళ్ళింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకని ఈ శోధించబడ్డం అవసరమైంది? 2 కారణాలు నాకు కనపడ్డాయి. ఒక కారణం ఏంటంటే, ఆయన పరిచర్యకు అర్హుడా కాదా? ఆయన శిలువ మీద బలిగా అర్పించబడ్డానికి ఎక్కడ కూడా పాపం అంటనే కనపడ్డా వీల్లేదు. ఒక మచ్చ గాని, ఒక మైల గాని, ఒక డాగు గాని కనపడడానికి వీల్లేదు. అంత పరిశుద్ధంగా ఉంటేనే అప్పుడు సర్వలోక పాపానికి నివృత్తి చేయడానికి, పరిహారం చేయడానికి సాధ్యమవుతుంది. ఆయన కొనుక్కోబడ్డాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఈ శోధన మనం చదువుతున్నప్పుడు మనకేం అర్థం కావాలంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలకు కూడా ఇదే శోధన కలిగింది. ఎందుకంటే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, యేసుక్రీస్తును కడపటి ఆడంగా లెక్కిస్తాడు. హి ఈస్ కాల్డ్ ద లాస్ట్ యాడమ్. యాడమ్ వాస్ ద ఫస్ట్ యాడమ్. ఆదాము మొదటి ఆదాము. ఈయన కడపటి ఆదాము. ఎందుకంటే మొదటి ఆదాముకు ఎటువంటి సందర్భాలు ఏర్పడ్డాయో, దాదాపు ఈ కడపటి ఆదాము కూడా అదే సందర్భాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి ఆదాము చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు. ఆయన ఏదైనా తోటలో ఉన్నాడు. ఆయనకే ఇబ్బంది లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఆకలైంది. అక్కడ ఆయనకి ఆకలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పడిపోక మునుపు వాళ్ళు ఎందుకు పండు తింటారు? ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్. అంతేగాని తినకుంటే చచ్చిపోతారన్న ఆలోచన లేదక్కడ. ఎందుకు తింటారని జస్ట్ ఎంజాయ్‌మెంట్ అంతే. ఇప్పుడు బాగా భోంచేసిన తర్వాత మనం ఫ్రూట్స్ తింటాం. ఎందుకు తింటాం? లగ్జరీ అంతే. ఇట్స్ ఎ లగ్జరీ. తినకపోతే చస్తామని తాత్పర్యం లేదక్కడ. అయితే ఇక్కడ యేసు ప్రభువుకు ఆకలైంది. ఆకలైంది. ఆకలైతే ఏం జరిగింది? ఆ శోధకుడు అంటే అపవాది పేరు శోధకుడు. ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. బహుశా యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభానికి మునుపు ఈ రాయుడన ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ టెంప్టేషన్ స్టోరీ అనేది ప్రతి విశ్వాసి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితాల్లో మాటి మాటికి కలిగే సందర్భం ఇది. మన జీవితాల్లో శత్రువు అపవాది మాటి మాటికి శోధిస్తాడు. వాడు శోధించినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అనేది యేసుక్రీస్తు వారు మనకు ఒక మంచి మోడల్ పెట్టాడు. మనకి ఇటువంటి సందర్భాలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ఆయన అరణ్యంలోనికి కొనుక్కోబడ్డాడు. అదే ఆదామైతే ఆయన మంచి కంఫర్టబుల్ ప్లేస్ లో ఉన్నాడు. ఆదాముకు ఆకలి అవ్వలేదు, కానీ యేసుక్రీస్తు ఆకలైంది. అది కూడా 40 రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఆ సమయంలో ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. యాక్చువల్‌గా తర్జుమాలో ఎలా రాసి ఉండవలసిందంటే, నీవు దేవుని కుమారుడవు గనుక ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. గ్రీక్ భాష అది ఎలా ఉంటుందంటే, ఆ ట్రాన్స్‌లేషన్ తర్జుమా చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది కరెక్ట్, ఇది కరెక్టే. ఇంగ్లీష్‌లో రాసినప్పుడు వాళ్ళు అలా రాశారు. ఇంగ్లీష్‌లో ఎలా రాశారు? బికాస్ యూ ఆర్
యాక్చువల్గా అలా రాయాలి. ఇఫ్ యు ఆర్ జీసస్ క్రైస్ట్ కాదు. ఎందుకంటే సాతానుకు తెలుసు, మనకు తెలుసు. ఆ తర్వాత కూడా సాతాను కానీ, పడిపోయిన దేవదూతల వాళ్ళందరూ ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలుసు. యేసుక్రీస్తు త్రిత్వంలో రెండో వాడని తెలుసు. వాళ్ళు అన్నారు, బిగ్గర కేకలేశారు, అయ్యా మమ్మల్ని పాతాళానికి పంపబాకు, నీవెవరో మాకు తెలుసు అని కేకలేశారు. నోరుమూయి అని నోరు మూపించాడు. ఇక్కడ సాతానుకు తెలియదా? తెలుసు. అందుకని అక్కడ ఇఫ్ అని పెట్టిన పద్ధతి ఒకటి, బికాస్ అని చెప్పిన పద్ధతి ఒకటి. నీవు దేవుని కుమారుడు గనుక ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. మరొక పద్ధతి, నువ్వు దేవుని కుమారుడు కదా, ప్రూవ్ చేసుకో. ఎలా ప్రూవ్ చేసుకో? నీకు బాగా ఆకలేస్తుంది కదా, ఇట్ ఈస్ రీజనబుల్. నీకు ఆకలేస్తుంది, నువ్వు భోజనం చేయాలి, రీజనబుల్, క్వైట్ రీజనబుల్. పెద్ద తప్పేమని చెప్పు, ఆకలేస్తుంది, తిను. ఎగ్జాక్ట్లీ. బహుశా అక్కడ కూడా అటువంటి శోధనే కలిగింది. ఏమని శోధన? ఇది నిజమా, ఇది నిజమా అంటే అక్కడ వాడే ఆలోచన ఏంటి? ఇది తినొద్దని దేవుడు చెప్పాడా? తినొద్దని దేవుడు చెప్పాడా? ఎందుకు చెప్పాడు? దాని వెనకలేదో కారణం ఉంది. అంటే దేవుడు బహుశా నిన్ను ప్రేమించట్లేదేమో. దేవుడు నిన్ను కనుక ప్రేమిస్తే తినొచ్చని చెప్పొచ్చు కదా. ఇవన్నీ తినమన్నాడు, ఇదొక్కటి ఎందుకు తినొద్దన్నాడు? తింటే ఏమవుద్ది అన్న లెవెల్లో చెప్పాడు. కానీ యాక్చువల్గా తినమని చెప్పలా, తినమని చెప్పలా. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే, నువ్వు ఈ రాళ్ళు, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు నోటి మాట చేత సర్వాన్ని సృష్టించగలిగిన వాడు కదా, నువ్వు అలా చెయ్యి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కానీ, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను నా ఇష్టం నెరవేర్చుకుని నేను రాలా, నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. యేసుక్రీస్తు వారు ప్రారంభం నుంచి కూడా ఆ ప్రిన్సిపల్ పాటిస్తూ వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తుకు ఆకలి అవుతుంది నిజమే, ఆ సమయంలో ఆయనకి భోజనం అవసరమే. అయితే భోజనాన్ని దేవుని చిత్తానికి ముందు పెడతాడా? ఆ భోజనం అక్కర తను తీర్చుకోవాలా, దేవుడు తీరుస్తాడా? ఈ శోధన ఎటువంటి శోధన అంటే, యవనస్తులకు వచ్చే శోధన. నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీ వల్ల కావట్లేదు, ఇదిగో ఆపోజిట్ జెండర్, మంచి ఆఫర్ ఇది. యోసేపుకి అటువంటి ఆఫర్ వచ్చింది. ఆయన అన్నాడు, నేను ఎట్లా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాను? నేను ఎట్లా నా యజమానికి వ్యతిరేకంగా పాపం చేస్తాను? నో, ఐ కెనాట్ డూ దిస్ అని ఆయన పారిపోయాడు. యేసు ప్రభు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏమని పాఠం నేర్పిస్తున్నాడు? దేవుడు మన ఆకలి అయినప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు వెంటనే ఆయన ఆహారం తీరుస్తాడు. ఆయన అన్నాడు కదా, ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయం అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి ఏమైనా కష్టపడతాయా? కష్టపడవు. ఆయన దేవుడు తగిన సమయంలో వారికి ఆహారం ఇస్తాడా లేదా? కాబట్టి ఏమి తినాలని చింతించొద్దు అన్నాడు. మీ పరలోకపు తండ్రికి ఆ సంగతి తెలుసు అని చెప్పాడు. కాబట్టి తిండి గురించి మీకు చింతనే లేదన్నాడు. అన్నాడు కదా. మరి ఆ మాట అందరికి వర్తిస్తుంది కదా. కానీ వీడేమంటాడు తెలుసా? శోధకుడు, నీకు బాగా ఆకలిస్తుంది, నువ్వు దేవుని కుమారుడు, ఇది నువ్వు చేయగలవు, యు ప్లీజ్ డూ ఇట్. మరి ఎవరు సలహా పాటించాలి? అందుకని కీర్తనకారుడు 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక. దుష్టుల ఆలోచన చొప్పున నడిచే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ మార్గాలు పాపుల మార్గాలుగా అవుతాయి. అప్పుడు వాళ్ళు అపహాసకులతో సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత వచనం అంటాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించచ్చు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వాళ్ళకి దేవుని దగ్గర నుంచి వచ్చే కౌన్సిల్ వాళ్ళకి అర్థమవుతుంది. యేసు ప్రభు ఇక్కడ అదే రుజువు పరుస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటని యేసుక్రీస్తు వారు ఇక్కడ దానికి జవాబుగా అన్నాడు. ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను చూడండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పాఠం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను మనం ధ్యానం చేసే నేపథ్యంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, నీకు ఆకలి అవుతుంది, నీకు తినటం న్యాయమే, కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారంటే కొంచెం ఆగమంటాడు, కొంచెం ఓపిక పట్టమంటాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక, దేవుని సమయం ఉంటుంది. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సమయాల్లో, దేవుని యొక్క పద్ధతులు చేయాలి. గాడ్స్ విల్ ఇన్ గాడ్స్ వేస్ ఇన్ గాడ్స్ టైమింగ్స్. దీస్ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏమన్నా అంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ
దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల. అంటే ఇంకో మాట ఏం చెప్తున్నాడు యేసు, ఏం చెప్తాడో తెలుసా? అంటే నేను ఈ రాళ్ళు రొట్టెలుగా చేస్తే అవి తింటేనే బతుకుతానని నువ్వు అనుకుంటున్నావా? నో, 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 నో. నేను బ్రతకాలంటే ఈ తిండి కాదు, నా తండ్రి యొక్క మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కెన్ యూ కెన్ వి సే దీస్ వర్డ్స్? ఏమని చెప్పాలంటే, నేను బ్రతుకుతున్నాను కారణం నేను తినే తిండి వల్ల కాదు, నా దేవుని నోటి మాట వల్ల. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ఆ యొక్క ప్రభుత్వాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళేం చేస్తారంటే, కొంచెం ఓపిక పడతారు. కొంచెం సహనం. అది వాడేమంటాడు, నో, నౌ, రైట్ నౌ, నాకిప్పుడే, ఇప్పుడే, దిస్ ఇస్ ద, కమ్ ఆన్ ఎంజాయ్ ఇట్, షార్ట్ కట్స్, హ్యావ్ ఇట్, వై డు యూ వెయిట్, ఎందుకు వెయిట్ చేస్తా, కానివ్వు, 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 తొందర చేస్తా. అందుకనే దేవుని చిత్తం తెలుసుకునే నేపథ్యంలో మేమేం చెప్తామంటే, అందులో ఒక పారామీటర్, నో హరి. హరి, హరి, పెళ్ళిళ్ళలో మనం చూస్తాం, హరి, హరి చేసేస్తాం. కానీ టైం లేదు. అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం సహనమే. కొంచెం సహనం. తొందర, తొందర, తొందర మంచిది కాదు. విశ్వసించువాడు కలవరపడుడు అనే పదంలో డస్ నాట్ మేక్ హేస్ట్ అని ఇంగ్లీష్‌లో రాయబడింది. దోస్ హూ ట్రస్ట్ ద లార్డ్ దే డోంట్ మేక్ వేస్ట్. దే డస్ నాట్ మేక్ హేస్ట్. తొందరపడరు. దేవుడిస్తాడు. ఎప్పుడిస్తాడు? ఆయన సమయంలో ఖచ్చితంగా ఇస్తాడు. మీరు చెడ్డవారై ఉండి మీ కుమారులకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటే పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ ఇస్తాడని చెప్పాడా లేదా? బైబిల్‌లో అనేక మాటలు మనం చూస్తాం. ఆహారం గురించి, తిండి గురించి చింతించబాకండి అన్నాడు. ఏం కట్టుకోవాలి, ఏం ధరించాలి చింతించొద్దన్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా వెతకమన్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీ కొడుకు గనుక ఇది అడిగితే మీరు పామునిస్తారా, తేలునిస్తారా? అడిగాడా లేదా? ఇస్తాడు. శోధకుడు ఏమంటాడంటే, నో, యూ కెన్ డూ ఇట్, డూ ఇట్ నౌ, 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 నౌ. పవిత్రంగా బతకాలంటే దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవిస్తాము అనే విషయం మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు బాగా ఆకలైంది. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే ఆహారం తేడానికి వెళ్ళారు. సమరయ స్త్రీతో మాట్లాడాడు. డిస్కషన్ అయిపోయింది. సమరయ స్త్రీ కుండ అక్కడ పెట్టేసి వెళ్ళి ఈయన క్రీస్తు కాడా అని చెప్పడానికి వెళ్ళింది. అప్పుడు శిష్యులు వచ్చారు. ఇదిగోనయ్యా మేము తీసుకొచ్చామంటే అప్పుడు యేసు ఏమన్నాడు? నా తండ్రి యొక్క చిత్తం ముట్టించుట, ఆయన చెప్పిన పని చేయడం నాకు ఆహారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఆకలేసినప్పుడు ఆ ఆకలి తృప్తి ఎవరిస్తారు? ఆ ఆకలి తీర్చగలిగింది ఈ మెటీరియలిస్టిక్ వరల్డా? లేక దేవుడా? దేవుని సమయాల కోసం మనం వెయిట్ చేయగలమా? దేవుడు ఇచ్చేంత వరకు మనం కనిపెట్టుకుని ఉండగలమా? లేక తొందరగా మనం చేసేస్తామా? శరీరాశ, శరీరాశ, శరీరాశ. ఈ శరీరాశను జయించడం చాలా ప్రాముఖ్యమైనది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అదే అన్నాడు. ఈ లోకమంతా ఈ 3 భాగాలుగా చేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవక్రమం. దాని గురించిన వివరణ ఇక్కడ మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఈ శరీరాశను ఏ విధంగా జయించాడు? దేవుని వాక్యం ద్వారా జయించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. నేను దాన్ని ఇలా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో అనుకుంటాను. గుండెకాయ లబ్ డబ్ అంటుంది చూసారా? లబ్ అంటే దేవుని సెలవు కావాలి. డబ్ అంటే దేవుని సెలవు కావాలి. ఊపిరి ఇలా పీల్చుకోవడానికి దేవుని సెలవు కావాలి. ఇలా ఊపిరి మళ్ళా వదలడానికి దేవుని సెలవు కావాలి. కనురెప్ప కొట్టాలంటే దేవుని సెలవు కావాలి. బ్లడ్ బ్లడ్ సెల్స్ లో నుండి ఆక్సిజన్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ కి హార్ట్ సప్లై చేస్తున్నప్పుడు అది ప్రయాణం చేయాలంటే దేవుని సెలవు కావాలి. ప్రియమైన సహోదరి సార్, డూ యూ బిలీవ్ గాడ్ టు దిస్ ఎక్స్టెంట్? అంటే నీకేదో ఆపద వచ్చినప్పుడు, నీకేదో కష్టం వచ్చినప్పుడు, నీకేదో దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? లేక ప్రతి దానికి దేవునికి ఆపాదించగలవా? నీ బాస్ నిన్ను తిట్టాడు. డూ యూ నో దట్? ఎస్, దేవుని సెలవు లేకుండా ఇది జరగదు. అయితే ఈ జరగటంలో నా తప్పేమైనా ఉందా? నా చేతులు పవిత్రంగా ఉన్నాయా? నేనేమైనా పొరపాటు చేసినా? నేను పొరపాటు చేస్తే తిట్టాడు అంటే అర్థమైందంటే నేను దాన్ని సరి చేసుకోవాలి. నెక్స్ట్ టైం దాన్ని రానికుండా చూడాలి. నా పొరపాటు లేదు. నేను చాలా న్యాయం చేశాను, నేను నీతిగా జీవించాను అని అనిపించిన తర్వాత కూడా అది జరిగింది అనుకోండి. ఎస్, గాడ్ హ్యాస్ అ పర్పస్. దెన్ లుక్ టు గాడ్. దేవుణ్ణి అడగండి. ప్రభువా, మరి నాకైతే ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. మరి దీని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? నేను ఎలా ఈ ఎపిసోడ్‌లో నేను మీతో కలిసి నేను ప్రయాణం చేయగలను? హౌ డు ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ?
వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ఈ సిచ్యువేషన్‌లో నేనేం చేయాలి? నాకేమో నీతిగా ఉన్నట్టు అనిపించింది, న్యాయంగా ఉన్నట్టు అనిపించింది. ఏ దోషం ఉన్నట్టుగా అనిపించట్లేదు. కానీ జరగరానిది జరిగింది. అది ఒక పెయినే అవ్వచ్చు, ఒక లాసే అవ్వచ్చు, ఒక గ్రేట్ కెలామిటీ అవ్వచ్చు. వాటెవర్ ఇట్ మే బి. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక రాళ్ళు కింద పడదట. దేవుని సెలవు లేకుండా ఆకాశం నుంచి ఒక పక్షి రాళ్ళు కింద పడదట. డూ యూ నో దట్ గాడ్ ఈస్ ఇన్ సమ్ టోటల్ కంట్రోల్. గాడ్ ఈస్ నాట్ ఓన్లీ క్రియేటర్, బట్ గాడ్ ఈస్ ద సస్టైనర్. దేవుడు సృష్టించినాడు, ఆ సృష్టిని నిర్వహించేవాడు. గాడ్ ఈస్ అడ్మినిస్ట్రింగ్, గాడ్ ఈస్ ఆన్ ద థ్రోన్, గాడ్ ఈస్ రూలింగ్ అండ్ ఓవర్ రూలింగ్. ఈ విషయాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. దేవుడు నా ఆహారాన్ని, లేక నా ఆకలిని, నా శరీరాశను, నా ఇబ్బందిని, నా అవసరతను తీరుస్తాడు. అంతవరకు నేను కనిపెట్టుకుంటాను. దేవుడు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్లీజ్ డోంట్ పుట్ యువర్ ఫింగర్. దేవుడు తన హస్తాన్ని మన మీద చూపించి కార్యసిద్ధి చేస్తున్నప్పుడు డోంట్ పుట్ అవర్ ఫింగర్ అండ్ స్పాయిల్ ఇట్. నాకెప్పుడు మా అమ్మ చెప్పిన ఒక మాట భలే గుర్తుకొస్తుంది. ఆమె ఏమనేదంటే, పచ్చళ్ళు తయారు చేస్తారు కదా, ఈ పచ్చళ్ళు గంట పెడితే ఏం కాదు, చెక్కది పెట్టినా ఏం కాదు, స్టీల్ది పెట్టినా ఏం కాదు, ఈ చేయి పెడితే పాడైపోతాడు. ఈ ఎదవ చేయనేది ఎప్పుడు. ప్రియమైన సహోదరి సార్, డోంట్ పుట్ యువర్ ఫింగర్ వెన్ గాడ్ ఈస్ సంథింగ్ ట్రైంగ్ టు డూ సంథింగ్. డోంట్ పుట్ యువర్ ఫింగర్, అలౌ గాడ్ టు వర్క్. యేసుప్రభు చెప్పినట్టుగా మనం ఏం చెప్పాలంటే, నా తండ్రి ఇష్టము నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసుప్రభు అలా ఒక మోడల్ గా ఉండిపోయాడు. మనం కూడా ఏం చేస్తామంటే, మన జీవిత యాత్రలో, మన సంసారాలు చేసుకుంటప్పుడు, మన ఉద్యోగాలు చేసుకుంటప్పుడు, మన రిలేషన్షిప్ లో, మన నార్మల్ డే టు డే లైఫ్ లో లెట్ us లెర్న్ దిస్ ప్రిన్సిపల్. అప్పుడు ఆయన్ని సేవించడానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన చేతిలో ఒక యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా వాడబడ్డానికి, పవిత్రమైన పాత్రగా మనం ఉంటాం. మొదటి శోధన యేసుక్రీస్తు వారు జయించాడు. దానికి వాక్యము ఆధారంగా చేసుకున్నాడు. రెండవది మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అంతటా అపవాది. అంతటా అపవాది అంటే అర్థం ఏంటి? అక్కడ అయిపోయింది, వాడికి అర్థమైపోయింది, వాడు ఓడిపోయాడు. యేసుక్రీస్తు వారు జయించారు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. రెండోది, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు, ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇది చాలా ట్రిక్కీగా ఉంది. మొదటి ప్రశ్నకు జవాబుగా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని వినియోగించి సాతానుకు బుద్ధి చెప్పినట్టుగా అర్థమైంది. ఇప్పుడు ఏమంటాడంటే, ఓకే, నువ్వు దేవుని వాక్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొని నన్ను ఓడించావు కదా అని చెప్పి మరలా దేవుని వాక్యాన్నే చూపిస్తూ ఏమని చెప్తున్నాడు? ఏమని, నీవు దేవుని కుమారుడివి. దాదాపు ఆ కిద్రోను వ్యాలీ కింద ఉంటుంది. ఆ శిఖరం అంటే బహుశా ఒక 400 అడుగులు ఎత్తు తీసుకెళ్ళాడేమో. ఇక్కడ మనం చూస్తాం కదా, ఆత్మ వలన కొనుకోబడ్డాడు. ఆత్మ వలన జరుగుతా ఉన్నాయి ఈ శోధనలన్నీ. ఇప్పుడు అరణ్యంలో నుంచి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి రావడం జరిగింది. బాగా శిఖరం మీద ఉన్నాడు. అక్కడి నుంచి దూకమంటున్నాడు. నీవు దూకు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకు దుముకు. కిందకు దూకు అంటే సూసైడ్ చేసుకో. దూకు, సూసైడ్ చేసుకో. అయితే నీకేం కాదులే. ఎందుకు కాదు? ఇదిగో వాగ్దానం ఉందిగా బైబిల్‌లో. ఏం వాగ్దానం అది? దేవుని దూతలు నీ నీ కాలికి దెబ్బ తగలకుండా, రాయి కూడా తగలకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా, నువ్వు దూకు. ఇక్కడ మరలా రెండు పద్ధతుల్లో చూడాలి. ఒకటేంటి? నీవు దేవుని కుమారుడు గనుక తండ్రి నీకు ఇచ్చేటటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని అనుసరించి ఆయన వాగ్దానం ఇచ్చేవాడు, వాగ్దానం నెరవేర్చేవాడు. దేవుని దూతలు నీకు డెఫినెట్లీ నువ్వు కింద పడకుండా తన దూతలు నిన్ను కావలి ఇస్తాడు. నీకేం కాదు. వై డోంట్ యు డూ ఇట్? వై డోంట్ యు డూ ఇట్? ఇది జీవపు డంబం. అంటే అర్థం ఏంటి? నేను దేవుని కుమారుడిని, పైనుంచి కిందకి దూకుతుంటే చూసావా, దేవుని దూతలు వచ్చి నన్ను ఇలా ఆదుకుంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? మరి చూపించింది వాక్యమే కదా, ఏం చేయాలి? మళ్ళా దేవుని వాక్యాన్ని చూపించాడు. ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, సేటన్ చాలా ట్రిక్కీగా వాడాడు. ఇది సామ్ నంబర్ 91లోని మాటలు వాడు చూపించాడు.
నేను చదువుతాను చూడండి. సామ్ నంబర్ 91 11వ వచనంలో, 11వ వచనం మళ్ళా మొత్తం చూపించలా, ఆయన రెండో భాగాన్ని గురించి చెప్తున్నాడు. ఆ నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు అనే పదాన్ని స్కిప్ చేసి పడేశాడు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకోవటం ఇక్కడ ఉంది, అది లేదు. ఆ పై పదాన్ని స్కిప్ చేశాడు. స్కిప్ చేసి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. కీర్తన సంఖ్య 91 11, 12 వచనంలో రాయబడిన మాటలో ఒక భాగాన్ని స్కిప్ చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, వాక్యాన్ని మనం స్టడీ చేసేటప్పుడు టెక్స్ట్ విదిన్ ద కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ ఎప్పుడు కూడా దాని మీనింగ్, దాని పర్పస్ అర్థం చేసుకోవాలంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఒక వాగ్దానాన్ని మనం చేపట్టేటప్పుడు ఆ వాగ్దానాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి షరతులు మనం మర్చిపోకూడదు. ఒక ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ కంటే ముందు ఒక కండిషన్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఫుల్ఫిల్మెంట్ ఏంటి? 10వ వచనం కండిషన్. పైన 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకున్నావు. ఇదే థాట్ మనకు మొదటి వచనం నుంచి మొదలవుతుంది. ఈ ఈ ఈ ప్రామిస్ ఎవరికి వర్తిస్తుంది? మొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము నా కోట అని నమ్ముకున్నవాడు. ఆయన వారికి ఏం చేస్తాడు? వేటకాని ఊరిలో నుంచి తప్పిస్తాడు. ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతాడు. ఆయన సత్యము కేడు డాలుగా ఉంటుంది. రాత్రి కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు భారముకైనా, చీకట్లో సంచరి తెగులుకైనా ఏం కలగదు. ఎడం పక్క 10,000 నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. నువ్వు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. నీ గుడారానికి ఏ అపాయం కలగదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. కారణం ఏంటి? యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకున్నావు. అది కండిషన్. ఆ కండిషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు 11వ వచనంలో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడతాడు. ఆ కండిషన్ స్కిప్ చేసేసారు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నా అంటే, నేను యెహోవా నీవే నా ఆశ్రయం అని ఆయన నేను నమ్ముకున్నాను. కాబట్టి ఆయన చెప్తేనే చేస్తాను, నువ్వు చెప్తే నేను చెయ్యను. ఇక్కడ ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు కింద దుంకు, ఏమవుతుంది? సూసైడల్ టెండెన్సీ. ఆల్వేస్ రిమెంబర్, సూసైడ్ ఈస్ ఆల్వేస్ ది అరిజినేటర్. ఎవరు అంటే సేటన్. యేసుప్రభుకే చెప్పాడు నువ్వు దుంకు అని. నువ్వు సూసైడ్ చేసుకో, నీకేం కాదులే, కింద దేవదూతలు ఉంటారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక షుగర్ కంప్లైంట్ మీకు ఉందనుకోండి. షుగర్ కంప్లైంట్ ఉంది అంటే, ఈ కంప్లైంట్ ఉన్నప్పుడు కంప్లైంట్‌కి తగ్గ దాని రెస్పాన్స్ కూడా అక్కడే ఉంటుంది. వెంటనే డాక్టర్ ఏమంటారంటే, ఏవండీ మీకు షుగర్ ఉంది కాబట్టి మీరు భోజనం విషయంలో మీరు తగు జాగ్రత్త తీసుకోవాలండి. మీరు పలాంది తినకూడదు, పలాంది తినాలి. ఆ పలాంది కూడా ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది. మా బంధువు ఉన్నాడు. నేను ఎక్కువగా చెప్పను. బహుశా ఆశీర్వాదం గారు చెప్పుంటారు. యెస్, మీకు తెలుసు, మీరు ప్రేయర్ చేశారు కూడా. ఆ రోజు బైబిల్ స్టడీ నేను రావాల్సింది. ఆ రోజు అర్జెంట్‌గా పరిగెత్తుకుంటూ నేను హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చింది. హాస్పిటల్‌కెళ్ళాల్సొస్తే అక్కడ మాకు తెలిసిన వివరణ ఏంటంటే, నాకు తెలీదు అంతకుముందు, 2 కిడ్నీలు పోయినాయని. అయ్యో! పాపం కిడ్నీలు పోయినాయే అని అనుకున్నాం. ఆ తర్వాత మాకు తెలిసిందేందంటే, 6 నెలల క్రితము డాక్టరు అల్టిమేటమ్ ఇచ్చాడట. అబ్బాయ్, నువ్వు జాగ్రత్త పడాలి. నీ పరిస్థితి బాగోలేదు. నువ్వు జాగ్రత్త పడితే కాపాడుకుంటావు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే కిడ్నీలు లేచిపోతాయి అని చెప్పాడట 6 నెలల క్రితం. మళ్ళా తర్వాత నేను ఇంటికెళ్ళి కూర్చొని ఏం జరిగిందో ఒకసారి చెప్పు అంటే అప్పుడు చెప్తా ఉన్నాను. ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 11 అధ్యాయం నాకు చూపించాడు. మార్కు సువార్త 11 అధ్యాయం నాకు చూపించి ఏమని చెప్తున్నాడు? 24 వచనం. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని వాక్యం దేవుడు చూపించాడట. 1 ఇయర్ నుండి షుగర్ టాబ్లెట్లు గాని, బీపీ టాబ్లెట్లు వేసుకుని మొత్తం మానేశాడట. 1 ఇయర్ నుంచి మానేశాడు. 6 మంత్స్‌కే ఆల్రెడీ కొంత రిఫ్లెక్షన్ చూపించింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు. అప్పుడు వినలేదు. ఎందుకంటే ఇదే మాటను పట్టుకున్నాడు. అన్న గాడ్ స్పోక్ టు మీ అన్న, గాడ్ స్పోక్ టు మీ అన్న అంటే అప్పుడు నేను చెప్పాను. ఈ వచనంలో బిగినింగ్‌లో ఏమనుంది? అందుచేత అన్నాడు. అందుచేత అంటే అర్థం ఏంటి? మనం ఎందుచేత అని అడగాల. అది లింక్ వర్డ్.
లింక్ వర్డ్ అంటే ముందు చెప్పబడిన మాట, తర్వాత చెప్పిన మాటకి లింక్ ఉంటదనమాట. ఇదంతా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సందర్భం ఏ సందర్భము? యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ఆయన ఆ యెరూషలేముకెళ్తాడు. వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ చెట్టును చూసి ఆకులున్నాయి, పండ్లు లేవు. యాక్చువల్‌గా పండ్ల కాలం కాదు అని రాయబడింది. బట్ స్టిల్ ఆ అంజూరపు చెట్టుకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాయలు ఉండి తీరాలి. ఆకులుండి కాయలు లేవు అంటే ఎందుకు వేస్ట్ బేకార్ గదా! అని ఆ చెట్టుని శపించడం జరిగింది. మళ్ళా తిరుగు ప్రయాణం చేసేటప్పటికల్లా ఆ చెట్టు ఎండిపోయింది. అంటే అంత ఫాస్ట్‌గా ఎండిపోవడం అని జరగదు. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఈ చెట్టు ఇలా ఎండిపోయింది అని. అక్కడ దేవుడు శిష్యులకు పాఠం నేర్పుతున్నాడు. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రైవేట్ మినిస్ట్రీలో ఆయన శిష్యులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. శిష్యులకు చాలా పాఠాలు నేర్పుతున్నాడు. దీని గురించిన వివరణ యోహాను సువార్తలో ఎక్కువగా మనం చూస్తాం. ఆ ట్రైనింగ్ ఇస్తూ నేర్పిస్తున్న నేపథ్యంలో పలికినటువంటి మాట. దీనికి కాంటెక్స్ట్ లింక్ ఎక్కడుంది? హిపోక్రసీ. నువ్వు హిపోక్రైట్‌గా బతకబాకు. నువ్వు బయటికి ఎట్లా కనపడుతున్నావో లోపల అలాగే ఉండాలి. లోపల ఎలా ఉందో యథార్థత, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేశాడు మా బంధువు, ఆయన తన భార్యకి కూడా చెప్పలేదంట 1 ఇయర్ నుంచి. మందులు మానేస్తున్నట్టు. ఆమె కూడా పట్టించుకోలేదు. అదొక విచిత్రం. మామూలుగా అడగాలి గదా! ఏమండి టాబ్లెట్‌లేసుకుంటున్నారా లేదా? తింటున్నారా లేదా? అని ఆమె పట్టించుకోలేదు అంటే చూసుకోండి ఎలా ఉందో భార్యాభర్తల సంబంధాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనమేమో ప్రార్థన చేస్తున్నాము. ఆయనేమంటాడు ఇప్పటికి, నేను మళ్ళా పోనీ ఇప్పటికన్నా నువ్వు జాగ్రత్త పడి నువ్వు వారానికి 2 సార్లు, 3 సార్లు తప్పనిసరిగా చేసుకోవాలి గదా! డయాలిసిస్ చేసుకోవాలి. లేకపోతే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆలోచించమంటే, లేదన్నా దేవుడు నాకు వాక్యం చూపిచ్చాడు. ఆయన లాజరస్‌ను చచ్చిన లాజరు ఎట్లా లేపాడో నన్ను అలాగే లేపుతాడన్నా అని ఇంకా ఇప్పుడు మొండికి పట్టి తీసుకుంటున్నాడు. ఎందుకలా కూర్చుంటే తప్ప అయింది గాదు. ఆయన వెళ్ళే సంఘంలో అటువంటి బోధ ఉంది. ఆయన వెళ్ళే సంఘంలో అటువంటి బోధ ఉంది గాబట్టి, టెక్స్ట్‌ను కాంటెక్స్ట్‌లో నుంచి సెపరేట్ చేస్తారు. ఇట్ బికమ్స్ ఎ ప్రిటెక్స్ట్ ఫర్ కల్ట్. దేవుని వాక్యం యొక్క సత్యము, ఆరోగ్య బోధకు వ్యతిరేకంగా ఏ సిద్ధాంతాలైతే ఉన్నాయో, ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టి లేక ప్రారంభించిన నాయకులందరూ ఏం జేస్తారంటే, టెక్స్ట్‌ను కాంటెక్స్ట్‌లో నుంచి బయటికి తీసి ఒక సిద్ధాంతం కడతారు. ఒక సిద్ధాంతం చేయాలంటే స్క్రిప్చర్‌ని ఒక పోర్షన్‌ని ఇంకొక పోర్షన్‌తో కంపేర్ చేసి చూడాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. మీకు అవసరమైన భాగాలను వినే నేను అటు ఇటు తిప్పుతున్నాను గానీ అన్నీ మీకు చూపించట్లా. చాలా ప్రాముఖ్యమైనవి మాత్రమే మీకు వాక్యంలో నేను చూపిస్తా ఉన్నాను. 1 కొరింథీ 2వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు మాట్లాడుకుంటాడు. చూడండి 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాం. వేటిని గురించి బోధిస్తున్నాము? ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ అంటే అర్థమైందంటే, దేవుని వాక్యంలోని సత్యము ఒక పోర్షన్ ఆఫ్ ది స్క్రిప్చర్ ఇంకో చోట ఉంటుంది. ఇంకొక పోర్షన్ ఆఫ్ ది స్క్రిప్చర్ ఇంకో చోట ఉంటది. ఆ మాటకొస్తే ఒక చోట ప్రశ్న ఉంటది. ఇంకో చోట జవాబు ఉంటది. ఒక చోట సమస్య గురించి చెప్తాడు. ఇంకో చోట పరిష్కారం గురించి చెప్తాడు. సో, కాబట్టి దేవుని వాక్యము జిగ్‌జా పజిల్‌లా ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ, ఆ వచనానికి, ఈ వచనానికి లింక్ గనక పెడితే కరెక్ట్ పిక్చర్ మనకొస్తుంది. అలా కాకుండా ఒకే భాగాన్ని పట్టుకుంటే కుదరదు. అప్పుడు నేను మా బంధువుకు నేను చూపించిన వాక్యం ఏంటంటే ఇది చూపించా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో నువ్వు నువ్వు అదొకటే చదివావు గదా! నువ్వు ఇది కూడా చదవాలి. దాని పక్కన ఇది పెట్టుకొని చూడాలి అని చెప్పి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి, దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటి? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఒక వాక్యాన్ని చూపించారు. ఏంటిదది? ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామనంటే నువ్వు అడిగిందల్లా అంటే నీ గొంతెమ్మ కోరికలు తీరుస్తారా ఏంటి? అంటే ఇప్పుడు నాకేమో ప్రపంచమంతా యెల్లో గావాలని నేను ప్రార్థన జేస్తాను. ఇంకొకాయేమో ప్రపంచమంతా బ్లూ గావాలని ప్రార్థన జేస్తారు. ఇంకొకేమో ప్రపంచమంతా గ్రీన్‌గా ఉండాలని ప్రార్థన జేస్తాడు. మరి ఒకరి ప్రార్థన ఒకరికి వ్యతిరేకంగా ఉంది గదా! మరి దేవుడు ఏది ఆన్సర్ జేయాలి? ఒకరేమంటారు నేను ఇట్లా ఉండాలంటారు. ఇంకొకరేమంటారు ఎందుకు అంత మటుకెందుకు వర్షాకాలము నాడు మనం స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటాం. బయట షామియానా ఏస్తాం. పొద్దున ఆల్రెడీ టీవీలోనో లేతే ఇంటర్నెట్‌లో మనకు న్యూస్ వచ్చిందేంటంటే ఇవాళ బాగా వడగండ్ల వర్షం వస్తుంది అని. ఇక ప్రార్థన మొదలుపెడతాం. ఏమని? ప్రభువా ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నాము.
మాకు వర్షం రాకూడదు, దయచేసి మీరు వర్షం రాకుండా చేయండి అని ఈడ ప్రార్థన చేస్తారు. ఆ పక్కనే ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పొలం ఉంది అక్కడ. అక్కడ రైతు ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా మోకరించి, "ప్రభువా నాకు ఇప్పుడు వర్షం కావాలయ్యా, నువ్వు వర్షాకాలం కదా, ఇప్పుడు వర్షం వస్తే నేను విత్తనాలు వేసుకుంటాను, నేను పని చేసుకుంటాను" ఆయన చేస్తాడు. ఎవరు ప్రార్థన వినాలి దేవుడు? నీవేమో ప్రార్థన వర్షం వద్దంటివి, అవతల వాళ్ళేమో వర్షం కావాలని. ఎవరు ప్రార్థన వినాలి? అదే హబక్కుకు వేసిన ప్రశ్న. నీవేంటి పట్టినట్టుగా ఉన్నావేంటి? చూడు, దేవుని ప్రజలంటా ఉన్నారు, నీతి చెడిపోయింది, న్యాయం చెడిపోయింది, నీతిమంతులను దుర్మార్గులొచ్చి వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు, సత్యం లేదు, అక్రమం పెరిగిపోయింది, నువ్వేంది పట్టించుకోకుండా ఉన్నావే, నేను ఈ బాధ చూస్తూ ఉండాల్సిందేనా, నేను ఈ ప్రవక్తను కదా అని. కొంచెం ఆగు 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 ఐ హ్యావ్ ఎ ప్లాన్. నేనేం చూసేచున్నట్టుగా ఉండట్లేదు. నేను ఖచ్చితంగా నా టైం టేబుల్ ప్రకారంగా పనిచేస్తున్నాను. దేవుడు, గాడ్ ఈస్ నాట్ ఆఫ్ ద థ్రోన్. గాడ్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. God is on the throne. God knows when to do, what to do, where to do, how to do. అప్పుడు చెప్తాడు, ఇదిగో కల్దీయులు అంటే బబులోనీయులు వస్తారు, చెతక్కొడతారు, పాఠం నేర్పుతారు. మళ్ళా మొదలుపెట్టాడు, అయ్యో ఏంది, వాళ్ళకంటే వీళ్ళు బెటర్ కదా అని. అప్పుడు 2వ అధ్యాయంలో చక్కగా చెప్తే అప్పుడు హబక్కుకు ప్రార్థన మొత్తం పోయి అది వర్షం కింద తయారైపోయింది 3వ అధ్యాయం. ఆ విషయాన్ని మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దూకు, దేవుడు చూసుకుంటాడు అంటే. అప్పుడు ఆయన మరొక మాట ఏమన్నాడు? ఆయన ఇచ్చిన జవాబు 7వ వచనం, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వార్త చెప్పారు. ఇశ్రాయేలులు అరణ్యంలో ఎందుకు నశించారంటే శోధించారు. శోధించారు, మాకు నీళ్లు లేవు, మాకు ఆహారం లేదు, మాకు ఉల్లిపాయలు కూరగాయలు కావాలి, మాకు నాన్ వెజిటేరియన్ కావాలి, మాకు బోర్ కొడుతుంది, ఎప్పుడు ఇదే వాదన. బానిసలుగా ఉన్నప్పుడేమో అప్పుడో స్టోరీ, ఇప్పుడేమో వెనక్కి వెళ్ళిపోతే బెటర్ కదా అంట. మరి ఇద్దరు శోధనగాక ఏమన్నారు? ఏంటి శోధించడం అంటే? మానవులు దేవుణ్ణి శోధిస్తున్నారు అంటే అర్థమైందంటే మానవులు దే ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్. దేవుడు మానవుని శోధిస్తాడా? నో, దేవుడు ఎప్పుడు మానవుని శోధించాడు. సాతాను మానవుని శోధిస్తాడు. ఇక్కడ మనుషులమైన మనము దేవుణ్ణి శోధిస్తాం. యేసు ప్రభువు అంటున్నాడు, నీ ప్రభువైన నీ దేవుని నువ్వు శోధించొద్దు. మనం కూడా చాలా సార్లు ఇశ్రాయేలీయులకు ఏదైతే జరిగిందో వాటి వల్ల మనం పాఠం నేర్చుకోవడానికి బైబిల్లో ఇవన్నీ మనం రాసి పెట్టాడు, కానీ మనం చదువుతాము, దాని మీద బోధ చేస్తాం, కానీ మనం అన్వయించుకోము, శోధిస్తా ఉంటాం. ఏంటి శోధించడం అంటే? ఇదే దుంకురాని ట్రై చేస్తాం. అంటే దేవుడు ఏమన్నా అంటే అది టెస్ట్ చేయడానికి కాదు. దేవుడు ఉన్నాడా? ఓకే, దేవుడు ఉంటే ఇలా చేయాలి, దేవుడు లేకుంటే ఏంటి మనం డిసైడ్ చేసేది దేవుడు ఉన్నాడని. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అంటే మనలోని అతిశయం. నేను కాబట్టి అంటే దేవుడు కాబట్టి దుంకితే ఆ ప్రామిస్ ఉంది కాబట్టి వాగ్దానం చేస్తాం. అంటే డు వి టెస్ట్ గాడ్? డు వి టెంప్ట్ గాడ్? నో, దట్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే we should not expect God to miraculous times every time. ఈ దినాల్లో చాలా మంది అదే ఉన్నారు. దే వాంట్ గాడ్ టు డూ మిరకల్స్. దేవుడు ఎప్పుడు మిరకల్స్ అంత సరదాగా చేయడు. మ్యాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. చాలా మంది దేవుడు ఏమైనా మంత్రగాడా ఏంటి, మంత్రాలు టపటప అప్పటికప్పుడు కావాలంటే చేయటానికి? నో, లైఫ్ షుడ్ గో నార్మల్లీ, లైఫ్ షుడ్ గో న్యాచురల్. ఎక్కడన్నా చూడండి కావాలంటే న్యాచురల్. మరియ ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు జన్మ ఇచ్చినటువంటి మరియ ఏమైనా స్పెషల్ కనపడుతుందా బైబిల్లో? అబ్సల్యూట్లీ నాట్. ఆయన ఒక సామాన్యమైన స్త్రీగానే ఉంది, న్యాచురల్ గా ఉంది అంతే. అక్కడేమి యేసుక్రీస్తు వారి తల్లి కాబట్టి సమ్ ఎక్సెట్రా వగేరా ఏం లేవు. అందరితో పాటే, శిష్యులతో పాటే 120 మందితో పాటు మేడగడి మీద వాళ్ళతో పాటు ఒక శిష్యురాలుగానే ప్రార్థన చేసింది. నార్మల్. నెవర్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ. దేవుడు నీకు ఒక మానవుడుగా బాధ్యతలు అప్పగించాడు, నార్మల్ గా చేసుకుంటాడు. మిరకల్స్ జరగవా? జరుగుతాయి. అయితే జరగవని చెప్పి మనం దేవుణ్ణి ఫోర్స్ చేయటం కాదు. గాడ్ ఇన్ హిస్ ఓన్ వే, ఇన్ హిస్ ఓన్ టైం ఆయన చేస్తాడు. కాబట్టి మన బాధ్యత మనం విస్మరించకుండా దేవుణ్ణి ఒక 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 అవుట్ ఆఫ్ ది బ్లూ ఒక మిరకల్ లాగా ఒక సూపర్ న్యాచురల్ యాక్ట్ చేయటం అనేది శోధించుట అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. అలా వచ్చింది అంటే అర్థమైందంటే జీవపు డమ్మం, టేకింగ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దట్ ఈస్ అబౌట్ ది సెకండ్ వన్. థర్డ్ వన్ ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి నేనేమనుకున్నానంటే 1 full hour అయితే అయింది.
మనం కూలంకషంగా మనం స్టడీ చేసి, మనం పాఠాలు నేర్చుకొని, మన జీవితంలో వాటిని అప్లై చేసుకుంటూ, అన్వయించుకుంటూ జాగ్రత్త పడడానికి ట్రై చేస్తాం. లోకాన్నంతా కూడా 3 భాగాలుగా చేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపురం. ట్రూత్ ఒకటే. కానీ మనకు మన లైఫ్‌లో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పెక్ట్రమ్, ద బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో మనం ఉంటాం. అదే ట్రూత్‌ని మనం వెళుతున్నటువంటి సందర్భాల్లో ప్రాపర్‌గా అప్లై చేసుకొని, ఆ చొప్పున మనం జీవించబద్దులమై ఉన్నాం. తర్వాత నేత్రాశ. ఆ తర్వాత మత్తయి సువార్త 4 అధ్యాయం 9, 8 వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, నీ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనను. మూడవ టెంప్టేషన్. ఇప్పుడు యేసు ప్రభు వారికి మొత్తం ఒక్క స్ట్రోక్‌లో చూపించాడంట. నేను అనుకుంటాను ఆల్మోస్ట్ ఆల్ మనకు కూడా అదే జరుగుతోంది. ఒకప్పుడు అది వెండి తెరగా అక్కడెక్కడో సినిమా థియేటర్‌లో చూసేవాళ్ళం. అది రాను రాను అది ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో వచ్చేసింది. ఇప్పుడు మొబైల్‌లో మన పామ్ టాప్‌లో చేతిలో కూడా వచ్చేసింది. లోకాన్నంతా కూడా అలా చూడగలిగిన స్థాయిలో మనం కూడా వచ్చేసాం. నేత్రాశ. అలా చూపించి చావన్నాడు తెలుసా? ఇదిగో ఇదంతా నీకిస్తా. అయితే నువ్వేం చేయాలి? నువ్వు నాకు నమస్కారం చేయాలి. ఇప్పుడేం చేయాలి ఇప్పుడు? ఇప్పుడేం చేయాలి? వాడికి కావాల్సింది అదే. ఏమిటి వాడికి కావాల్సి? ఓ దండం పెడితే చాలు. అంటే సరెండర్ చేస్తే చాలు. వాడిని వర్షిప్ చేస్తే చాలు. నువ్వు నా బాస్ అంటే చాలు. నీకిచ్చేస్తాడు. ఇప్పటికి కూడా ఎంతో మందికి ఈ భూమి మీద వాళ్ళకి రిచెస్ కావాలా? దొరుకుతాయి. ప్రమోషన్స్ కావాలా? దొరుకుతాయి. ఈ భూమి మీద సుఖ సంపదలు కావాలా? దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? ఓ దండం పెట్టాలి. అందుకేగా కొన్ని 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 స్థలాలకుంటాయి. ఎళ్తారు వాళ్ళు. మందలు ఎళ్తారు. ఆడికి వెళ్తే వాళ్ళు కోరుకునేది ఒకటే. ఇదిగో నీకిది ఇస్తా, నాకిది. దొరుకుతాయి వాళ్ళకి. అందుకనే ఎళ్తారు వాళ్ళు. ఎందుకెళ్ళరు? అయితే యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? మీరు నన్ను వెంబడిస్తే సిలువ మోసుకొని వెంబడించాలన్నాడు. నువ్వు గనక నన్ను వెంబడిస్తే మీకు హింస కలుగుతుంది. అయితే ధైర్యం తెచ్చుకోండి నేను జయించిన అంటాడు. యేసుప్రభువును వెంబడిస్తే హింస. యేసుప్రభువును వెంబడిస్తే అవమానం. యేసుప్రభువును వెంబడిస్తే బాధలు, ఇబ్బందులు, శోధనలు. అయితే దాంట్లో నుంచి విజయాన్ని ఇస్తాడు. ఆ బ్యూటీ ఏంటంటే దేవుడు మన జీవితాలు కడతాడు. ఏ శోధన అయితే మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందో, ఆ శోధనలో దేవుడు మన జీవితాన్ని బిల్డ్ చేస్తాడు. దేనివల్ల మనం నలిగిపోయి నాశనం అవ్వాలో, దాంట్లో నుండే దేవుడు ఒక మంచి అద్భుతమైన ఒక జ్యువెల్ లాగా తయారు చేస్తాడు. ఆ శోధనలు అదే రోమా 8:8 మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడి మనం 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 పిలువబడిన వారంగా, ఆయన సంకల్పం చొప్పున నెరవేర్చే నేపథ్యంలో ఆయన ఏం చేస్తారంటే, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒక నష్టమును, బూడిదను పూదండగా ఆయన మార్చే దేవుడు. ఆయన గోనె పట్టును ఆనంద వస్త్రంగా, ఉల్లాస వస్త్రంగా ఆయన మార్చే దేవుడు. ఓ దండం పెట్టమంటాడు, ఇస్తాడు. ఈ దినాల్లో చాలా మంది ఎలా ఉంటారంటే, ఆఫీస్‌లో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు. ఆఫీస్‌లోనేమో వాళ్ళు ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు, యూ కెనాట్ ఫిలప్ సే థట్ ఐ యామ్ క్రిస్టియన్ అని నువ్వు రాయడానికి వీల్లేదు. నువ్వు క్రిస్టియన్ రాస్తే నీకు పోతాయి. అక్కడొక పేరు, ఇక్కడొక పేరు. ఎందుకంటే ఆడు మొక్కాలి గదా! ఎందుకంటే ప్రమోషన్స్ పోతాయి. ఎంప్లాయ్‌మెంట్ పోద్ది. నాకు తెలుసు ఒక ఫ్రెండ్. బిగినింగ్‌లో భలే వాదిచ్చేవాడు. కానీ సడెన్‌గా ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. బ్రదర్ నేను దేవుడు నన్ను దర్శించాడు. నేను రక్షణ పొందాను. నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను వస్తున్నాను. సిటీలో ఉన్నానంటే రా అన్నా. వచ్చాడు. అప్పుడు ఆ బ్రదర్ చెప్పాడు. ఆయన డివిజనల్ ఇంజినీర్ ఉన్నాడు. మేమిద్దరం ఒకటే క్యాడర్‌లో పనిచేసాం కొంతకాలం. నేనేమో ఇట్టాగే ఉండిపోయినాను. ఆయన టప 1, 2, 3 స్టెప్స్‌కెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి డివిజనల్ ఇంజినీర్ లెవెల్‌లో పనిచేస్తూ ఆయన ఉండి ఆయన ఎల్‌ఈఎఫ్‌లో సహవాసం చేసేవాడు. రక్షించబడ్డాడు. ఆయన ఏమన్నాడు, "అన్నా యేసు ప్రభువు నన్ను నన్ను రక్షించాడు. ఇప్పుడు నౌ ఐ వాంట్ టు గివ్ ఇన్ రైటింగ్. ఐ యామ్ ఎ క్రిస్టియన్. ప్లీజ్ చేంజ్ ఇన్ మై రికార్డ్స్ యాస్ ఎ క్రిస్టియన్" అని జస్ట్ ఒక చిన్న సింపుల్‌గా ఫార్మ్ చేయడం. అప్పుడు వాళ్ళు అన్నారంట,
మరి నీకు రివర్ట్ చేస్తాం. ఒకవేళ ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది. దానికి అంగీకరిస్తామంటే, ఏం పర్లేదు సార్, ఏమైనా పర్లేదు. బట్ ఐ వాంట్ టు బి క్రిస్టియన్. ఐ వాంట్ టు బి హానెస్ట్ అండ్ సిన్సియర్. నాతో ఏమన్నాడు తెలుసా? బ్రదర్, నా ఉద్యోగం పోయినా పర్లేదు. నేను తీసి రోడ్డు మీద పడినా పర్లేదు. నా దేవుడు నన్ను కాపాడతాడు. నన్ను పోషిస్తాడు. నాకు ఆ ధైర్యం ఉంది. నేనేం భయపడట్లేదు. నా దేవుడిని కాపాడతాడు. ఏం చేశారు వాళ్ళు? ఒక స్టెప్ కిందికి తిప్పారు. సబ్ డివిజనల్ ఇంజినీరింగ్ చేశారు. ఏం కాల. బైబిల్ ఇట్లా ధైర్యంగా పట్టుకొని పోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాడిని మొక్కితే మీకు చాలా భూ సంబంధమైన చాలా వస్తాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నాశనానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఈ ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం ప్రయోజనం? బైబిల్ చెప్తోంది. ఈ భూమి మీద సర్వలోకం కావాలా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవం కావాలా? ఈ భూమి మీద జీవించే జీవితము దేవుడు లేకుండా చీకటిలో, అజ్ఞానములో, అపవిత్రతలో, అన్యాయంలో జీవించాలా? లేక ఈ భూమి మీద శ్రమలతో పాటు, నిందలతో పాటు, అవమానంతో పాటు దేవుని సన్నిధి కావాలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో భలే చెప్పారు. ఒక బోట్ ఎందుకు తయారు చేశారు? వై ఎ బోట్ ఈస్ రిక్వైర్డ్? వై ఎ షిప్ ఈస్ రిక్వైర్డ్? షిప్ను ఎందుకు తయారు చేస్తారు? అదేం ప్రశ్న? షిప్ను సముద్ర ప్రయాణం చేయడానికి కదా అని అంటారు. మరి సముద్ర ప్రయాణం చేస్తారంటే సుడిగుండాలు ఉంటాయిగా. సముద్ర ప్రయాణం చేయాలంటే అది క్షేమంగా అవతలకి వెళ్తుందో లేదో చెప్పలేం కదా. అది అది షిప్ రెక్ అవ్వచ్చు, నాశనం అవ్వచ్చు. అయితే అవనేయండి, బట్ షిప్ ఈజ్ మెంట్ ఫర్ దట్. ఎందుకు షిప్ పెట్టారంటే సముద్రంలో ప్రయాణం చేయడానికే. ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ పైకి వెళ్తే మరి ఏమో, మరి యాక్సిడెంట్ అయ్యి కింద పడితే పడొచ్చు. బట్ స్టిల్ ఏరోప్లేన్ ఎందుకు పెట్టారు? అది గాలిలోనే ప్రయాణం చేయాలి. అది భూమి మీద బస్సులాగా, కారు లాగా పోతే అది ఏరోప్లేన్ అవ్వదు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. నువ్వు దేవునికి మాత్రమే మొక్కే వ్యక్తివైతే నువ్వు లోకములో ఉండేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకసారి పేతురు అడిగాడు, అయ్యా మేము అన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నామంటే అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. అంటే దాంతో పాటు శ్రమలు, హింసలు ఇవన్నీ యాడ్ అయినాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను నేత్రాశ చేత వాడు శోధిస్తాడు. వాడికి చాలా చూపిస్తాడు. మంచి ఈస్ట్‌మన్ కలర్‌లో చూపిస్తాడు. జీంగ్ బ్యాంగ్ ఎలా చూపిస్తారంటే అట్రాక్ట్ అయిపోతాం. ఇలా చూడంగానే నాకు ఇది కావాలి. అంత మటుకు ఎందుకండి, సూపర్ మార్కెట్‌కి మనం వెళ్తాం. చూడంగానే ఇది తీసుకుందాం, అది తీసుకుందాం, అది తీసుకుందాం, ఇది తీసుకుందాం. పర్స్ చూడంగానే ఇట్ వోంట్ మ్యాచ్. కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ పెట్టని తీసుకుందాం అంటాం. తీరా ఇంటికి తీసుకొని రాగానే ఆల్రెడీ అట్లాంటివి 2, 3 ఉంటాయి. మనం వాడుకోము, ఎవరికివ్వము. అలా మురిగి ఉంటది. ఇల్లు మార్చేటప్పుడో లేకపోతే ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడో ఏం చేయాలో అర్థం గాక డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకుపోయి నాశనం చేసేస్తాం. ఎవరికివ్వము, మనం వాడుకోము, పాడు చేస్తాం. యేసుప్రభు ఏమన్నా అంటే, ఏమన్నాడు యేసుప్రభు? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం. ఎవరైతే ఆయనకు మొక్కుతారో వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. Those who worship God, they will serve God. If you don't worship God, you cannot serve God. If you want to serve God, you must be a worshipper. You can worship only one, either God or Satan. నువ్వు సాతాను గనుక ఆరాధించే వ్యక్తివైతే దేవుణ్ణి ఆరాధించడం. ఈ రెండు కలవవు. దేవుడు, సాతాను ఇవి రెండు డయామెట్రికలీ ఆపోజిట్. అందుకనే ఇహలోక స్నేహము దేవునికి వైరము. ఎందుకన్నాడంటే ఈ లోకము యొక్క సిస్టమ్ ఎలా తయారు చేశాడంటే దేవునికి ఆపోజిట్ గా తయారు చేశాడు. నువ్వు సాతాను నన్ను మొక్కు. ఇక్కడ యాక్చువల్లీ ఏం చెప్తున్నానంటే, యేసయ్యా నువ్వు ఒక మిషన్ మీద ఈ భూమి మీదకి వచ్చావు, షార్ట్ కట్ మెథడ్ చూసుకో, నేను నీకు ఇస్తాగా. అంటే తండ్రి అనే దేవుడు ఇచ్చేలాకి ఎందుకు అవుతావు? తండ్రి అనే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు సిలువకి వెళ్ళాలి, నువ్వు సిలువ శ్రమను అనుభవించాలి. ఇదంతా ఎందుకు? షార్ట్ కట్లు ఇస్తాగా అని అన్నాడు. ఐ సెడ్ నో షార్ట్ కట్స్. దేవుడు ఇచ్చినప్పుడే నాకు కావాలి. అందుకనే ప్లీజ్ రిమెంబర్ దట్ దేవుడు ఇస్తేనే తీసుకుందాం, దేవుడు ఇవ్వకుంటే మనకు అక్కర్లేదు. నో షార్ట్ కట్స్. విధానాల్లో చాలా షార్ట్ కట్స్ మెథడ్స్ వచ్చేసాయి. నేత్రాశ చూస్తే ఆకర్షిస్తుంది. యేసు ప్రభు అవన్నీ జయించాడు. ఆయన దగ్గరికి పోతే మనకు విజయాన్ని ఇస్తాడు. శరీరాశ, నేత్రాశ, జోగ్రమం. ఈ 3 శోధనలో కూడా యేసుక్రీస్తు వారు 100% సక్సెస్ఫుల్, 100% విక్టోరియస్. నౌ హీ ఈస్ రెడీ టు డూ ద మినిస్ట్రీ. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు దాని గురించి మనము స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. తలలో ఉంచుదండి.
కళ్ళు మూసుకోండి. సాధ్యమైతే మోకరించండి. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.